తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. మహిళలు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు ఎటువంటి వారైనా ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇందుకూరుపేట మండలంలో సెల్ ఫోన్ చోరీ అనుమానంతో ఓ బాలికను చిత్రహింసలకు గురిచేసిన 5గురిలో 4గురిని గుర్తించి అరెస్ట్ చేశామని అన్నారు. కనుపర్తిపాడు ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందుకే ఇది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా తీసుకుందండి. మీ అందరూ కూడా నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో మీ అందరూ చూసే ఉంటారు. సుపరిపాలన తొలి అడుగులో సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి చాలా క్లారిటీగా చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా మైనర్ బాలికల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా అరాచకం జరిగినా చూస్తూ ఊరుకోము. పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు లాస్ట్ టైం రాయలసీమ జిల్లాలో జరిగిన ఇష్యూలో కూడా ఆయన రియాక్ట్ అయ్యి పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఇలాంటి మళ్ళీ జరగకూడదు రాష్ట్రంలో, మీరు ఏదైనా కేసు చాలా బలంగా పెట్టి పోలీస్ విధానంలో మీరు ఏం చేయాలో చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడదనే మెసేజ్ నిన్న చాలా క్లియర్గా అందరికీ పంపించారు. సో కమిషన్ కూడా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇలాంటి కొన్ని మనం ఎంత ప్రివెంట్ చేసినా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో అలా జరిగినప్పుడు వాటిని ఫాలో అప్ చేసుకొని అది సెక్షన్స్ కరెక్ట్గా పెట్టారా, వాళ్ళకి శిక్ష పడిందా, రిమాండ్ పంపించారా, మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో ఆ విధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల పేరెంట్స్ ఇక్కడ నమ్మి వదిలేస్తే అంటే కనీసం ఆమె చుట్టాల ఇంట్లో అటు ఇటు తిప్పుతూ చిన్న చిన్న పనులు చేయించుకుంటూ మళ్ళీ దొంగతనం నెపం మోపి ఆ అమ్మాయి మీద అలా చేయటం అనేది అమానుషం. సో దీన్ని చూసి అందరం కూడా చెల్లించిపోయాం. అలాగే మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెల్లించి ముందు పిహెచ్సికి తీసుకెళ్ళినా కూడా బెటర్ ట్రీట్మెంట్, చిన్న పాప కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయితే ఆ గాయాలు ఉంటాయో తొందర మానుతాయి అని చెప్పి అపోలోకి షిఫ్ట్ చేయటం, తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఆ ఖర్చు కానీ నేనే చూసుకుంటా అనే హామీ ఇచ్చారు. ఇక్కడ అధికారులతో ఎవరైతే ఐఓ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగి వాళ్ళకి ఆల్రెడీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది. 5గురు అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆల్రెడీ 4గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఇంకా ఉంది కానీ ప్రస్తుతం పాపకి ఎవరు లేరని చెప్పి జస్ట్ పక్కన ఉంచారు. వన్స్ షీ ఈజ్ డిశ్చార్జ్, పాప ఎక్కడైనా హోమ్కి వస్తా అంటే హోమ్లో పెట్టి తన ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఫ్యూచర్ తనకి ఏం చేయాలి కూడా విత్ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా తను కూడా చూసుకుంటుంది తన వెల్ బీయింగ్ అయ్యే వరకు. దాని మీద ఈరోజు నెల్లూరుకి రావటం జరిగింది. అలాగే ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో పాప అంటే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని మనం మామూలుగా ఏంటంటే జెండర్ అనే క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కిందకి చూసి మాట్లాడకూడదు అనేది మనం అందరం యాక్చువల్లీ చెప్తూ ఉంటారు ఆ జెండర్ క్లాసెస్లో. అలాంటిది వయసుతో సంబంధం లేకుండా 3 years పాప అవనివ్వండి, 1 year పాప అవనివ్వండి, 8 years ఆ కళ్ళతో ఇంకా చాలా మంది తండ్రి వయసు ఉన్నోళ్ళు లేకపోతే తాత వయసు ఉన్నోళ్ళు కూడా చూస్తున్నారు. ఈ మధ్య మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఆయన చేసేస్తారు, ఆడపిల్లని చేసేసి నువ్వు చెప్పా అంటే నేను చంపేస్తాను లేకపోతే బెదిరించడం చేస్తారు. ఆ భయంతో చాలా మంది బయటికి రారు. కానీ నిన్న జరిగిన 8 years ఇన్సిడెంట్ ఏదైతే పాప మీద జరిగిందో తను భయపడకుండా తప్పించుకొని అక్కడి నుంచి లోకల్ వెళ్ళి రిపోర్ట్ చేసింది. అంటే ఆ ధైర్యం అనేది ప్రతి ఆడపిల్లలో ఉండాలి. ఆ పాప 8 years కానీ తన ఆలోచన చూడండి, భయపడకుండా వచ్చి, ఎందుకంటే ఆ పాప కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇంకొకరికి జరగకూడదు. సో స్ట్రిక్ట్ గా మేము చెప్పేది ఏంటంటే అండి, కమిషన్ అయితే ఏది చూస్తూ ఊరుకోదు. ఇట్ డిపెండ్స్ ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, డబ్బున్న వాళ్ళు అయినా సరే, డబ్బు లేకపోయినా సరే, అందరూ న్యాయం చట్టం ముందు ఒకటే. ఇన్స్ట్రక్షన్స్ మాకు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినాయి. సో ఆ విధంగానే కమిషన్ ముందు పనిచేస్తుంది. బాపట్ల జిల్లా చీరాల సరిహద్దులోని సముద్ర తీరం స్థలాల వివాదంపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు విజయలక్ష్మీపురం పరిసర ప్రాంతాల మత్స్యకారులు ర్యాలీగా బాపట్ల చేరుకున్నారు. కలెక్టర్ బయటకు వస్తే సమస్యలు తెలుపుతామని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థల వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 17వ తేదీన నిర్వహించి తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కవిత కోరారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అటిక్మెట్లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు, జేవీ చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె గోవర్ధన్లను కవిత వేర్వేరుగా కలిసి వినతిపత్రాలను అందజేసి మద్దతు కోరారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక డిమాండ్ తోని గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో, కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి, ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ బిల్లు అక్కడికి పోయి 3 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు చడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే 50 సార్ల పైచిలకు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితో బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం. అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి, రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే, ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కూడా మరి జూలై 17వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైల్ రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను, వ్యక్తులను అందరినీ కూడా కలుస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లీ అన్న గారిని ఇవాళ కలవడానికి, వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన, యునైటెడ్ పూలే ఫ్రంట్ పక్షాన 50 మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తా ఉన్నాయి. బిల్లు లేట్ అయిన కొద్దీ ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో 42% యువకులు మిస్ అవుతారు. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది, 42% విద్యార్థులు మిస్ అవుతారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్ గా 42% బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి, మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్. తరతరాలుగా సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ రాజకీయ రంగాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ఆ అసమానతను నిర్మూలించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, రాష్ట్రపతికి పంపించడం జరిగింది. వాళ్ళు 3 నెలల్లోగానే పూర్తి చేసి పంపించాల్సినటువంటిది కాలయాపన చేస్తున్నారు. సహజంగానే బీజేపీ సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంటుంది. వాళ్ళ గణనకు కూడా వ్యతిరేకంగా వివరించింది. మొన్నటి వరకు ప్రజా ఉద్యమాల ద్వారా, ఒత్తిడి ద్వారా ఇప్పుడు తలవొగ్గి కులగణన చేస్తానని అంటుంది. కానీ రిజర్వేషన్స్ అమలు చేసేటటువంటి విషయంలో అక్కడ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు. మన రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తరఫున ఉండే 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్ నగర్ లోని పలు వార్డుల్లో ఆయన విస్తృత పర్యటన చేసి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించకుండా లంచాలిచ్చిన వారికి ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగజ్ నగర్ పట్టణంలో వార్డు నెంబర్ 1లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద ఎవరి పేర్లు అయితే రాలేదో వాళ్ళ ఇళ్లకు వచ్చాను. పుష్పలీల గారి ఇంటికి వచ్చాను. ఈ పుష్పలీల గారి ఇల్లు చూడండి ఒకసారి. ఈమెకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఈమె పరిస్థితి చూడండి, కూలిపోయే గోడలు, కప్పు కూడా లేదు, కేవలం ఆస్బెస్టాస్ షీట్స్ వేసుకొని బతుకుతుంది.
ఈ ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా కేవలం ఇటుకలు పెట్టిన పొయ్యి, దాని మీద గ్యాస్ పొయ్యి పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. కిచెన్ చూడండి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో. కిచెన్ ఫ్లోరింగ్ చూడండి. ఇది ఎంత ఘోరమైన పరిస్థితిలో ఈ ప్రజలు బతుకుతున్నారు. మరి వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కేవలం ఉన్న ఇల్లున్నోళ్ళకే మళ్ళీ ఇల్లు 4-5 క్యానామే లేడీగా బార్ ఉసికు అన్ని పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం. సో ఈ విధంగా ఎంతో మందికి పేదల పుట్టగొట్టింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పుష్పలీల లాంటి వాళ్ళు ప్రతి వార్డులో కాగజ్నగర్ పట్టణంలో ఉన్నారు. మన అధికారులు, కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డిఈ, హౌసింగ్ ఉన్నతాధికారులు దయచేసి మీరు గ్రామీణ ప్రాంతాలకు రండి. ఏసీ రూమ్ లో కూర్చుంటే కాదు, మీ అధికారుల రిపోర్ట్ల మీద ఆధారపడితే కాదు. ఇప్పుడు మీ అధికారులు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే మొత్తం అధికారులు అప్పచెప్పడితే మీరెందుకుంటున్నారు సెక్రటరియట్ లా? అంత అందమైన సెక్రటరియట్ లా మీరు కూడా ఇంట్లో కూర్చోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అప్పచెప్పండి. ప్రతి అధికారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిజెక్ట్ చేసిందాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కా ఓట్లేసింది మేము మనుషులక. ఈ పుష్పలీల గోసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీరుస్తుందా? చాట్ జీపీటీ తీరుస్తుందా? గ్రోక్ తీరుస్తుందా? లేకపోతే జెమిని తీరుస్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డి తీరుస్తాడా? ఓట్లేసింది రేవంత్ రెడ్డికా లేకపోతే చాట్ జీపీటీకా? దయచేసి ఇలాంటి ఇళ్ళన్నిటి కూడా ముందు మీరు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి. చాలా చోట్ల కూడా ఫస్ట్ లిస్ట్ లో వస్తాయి, సెకండ్ లిస్ట్ లో తీసేస్తారు. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. ముందు మనుషుల కనీస అవసరాలు, జీవించే హక్కు, ఆర్టికల్ 21 రాజ్యాంగం చెప్పిన జీవించే హక్కు ఏదైతుందో ఆ జీవించే హక్కును గౌరవించండి. Right to life and personal liberty is a fundamental right guaranteed by Indian Constitution written by Dr. B.R. Ambedkar. The same constitution which your Rahul Gandhi ji day in and day out is sporting in front of the nation. And same government which belongs to Congress party is denying the basic right to live to these people, poor people. See how dangerous is their home, and still you don't have heart to come to this place and then solve the problem. తెలంగాణలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానం ఆచరించారు. తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలియజేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేలాది మంది కోడలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ₹1 అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం. కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం. ఏపీలో ఉండేది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17వ తేదీన రైల్ రోకో, వామపక్షాల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.